అంతులేని కాలచక్రానికి ఆధీనంలో ఉన్న మానవ ప్రపంచపు మనుగడలు మరో ఏడాది తన పరిభ్రమణాన్ని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చరిత్ర పుటల్లో 2025వ సంవత్సరాన్ని ఒక అద్భుతమైన వైరుధ్యాల కలయికగా కాలం నిలబెట్టింది. గడిచిన ఏడాదిని తిరిగి చూసుకుంటే మన దేశం ప్రపంచ యవనికపై ఒక బలమైన ఆర్థిక సాంకేతిక శక్తిగా తన ముద్రను గాఢంగా వేసింది. అయితే ఈ ప్రగతి ప్రస్థానంలో కొన్ని అంతర్గత సవాళ్లు, వైఫల్యాలు కూడా ఎదురయ్యాయి. ఇవి మనల్ని కేవలం విజయ గర్వంలో మునిగిపోకుండా వాస్తవిక దృక్పథంతో ఆత్మ పరిశీలన చేసుకునేలా చేశాయి. ఈ నేపథ్యంలో 2025 సాధించిన జయాపజయాలను విశ్లేషిస్తూ 2026 వైపు అడుగులు వేయాల్సిన సమయం ఇది. ఆర్థిక రంగంలో భారత్ ఈ ఏడాది ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. జపాన్ను వెనక్కు నెట్టి ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించటం మన దేశ పారిశ్రామిక శక్తికి నిదర్శనం. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ఛాయలు ఉన్నప్పటికీ సుమారు 6.5% వృద్ధి రేటుతో భారత్ తన ఆర్థిక రథాన్ని ముందుకు నడిపింది. ఇది కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా సామాన్యుడి డిజిటల్ ఆర్థిక లావాదేవీల వరకు చేరడం విశేషం. గ్లోబల్ సప్లై చైన్లో చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ ఎదుగుతున్న తీరును ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. సాంకేతిక రంగంలో భారత్ విశ్వ గురువు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. గ్లోబల్ ఏఐ ర్యాంకింగ్స్లో అమెరికా, చైనాల తర్వాత 3వ స్థానానికి చేరటం మన యువత ప్రతిభకు మచ్చుతునక. కేవలం విదేశీ సాంకేతికతను వాడటమే కాకుండా మన దేశ అవసరాలకు అనుగుణంగా సొంత భాషా నమూనాలను అభివృద్ధి చేయటం అభినందనీయం. దీనివల్ల ప్రభుత్వ సేవలు సామాన్యులకు వారి మాతృభాషలోనే అందే అవకాశం ఏర్పడింది. ఇది డిజిటల్ ఇండియాను మరో స్థాయికి తీసుకెళ్లింది. సెమీ కండక్టర్ల తయారీలో భారత్ సాధించిన ప్రగతి భవిష్యత్ పారిశ్రామిక విప్లవానికి బలమైన పునాదిగా నిలిచింది. ఒకప్పుడు కేవలం చిప్స్ దిగుమతులపై ఆధారపడిన దేశం నేడు స్వయం సమృద్ధి దిశగా కర్మాగారాలను నిర్మిస్తోంది. యాపిల్, టెస్లా వంటి దిగ్గజ సంస్థలు తమ తయారీ కేంద్రాలను భారత్లో విస్తరించడం వల్ల లక్షలాది మంది యువతకు ఉపాధి లభించింది. ఇది భారత్ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే ప్రక్రియను వేగవంతం చేసింది. అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో మరోసారి తన సత్తా చాటి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా 2 ఉపగ్రహాలను అంతరిక్షంలో విజయవంతంగా అనుసంధానించటం మన సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి తొలి అడుగుగా నిలిచింది. అలాగే వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం రోదసీ పరిశోధనల్లో భారత్ స్థాయిని పెంచింది. 2026లో జరగబోయే గగన్యాన్ మానవ సహిత యాత్రకు 2025 ఒక బలమైన సిద్ధాంతపరమైన పునాదిని వేసింది. క్రీడారంగంలో 2025 ఒక సువర్ణ యుగంగా చరిత్రలో నిలిచిపోతుంది. పురుషుల టీం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోగా మహిళల క్రికెట్ జట్టు చరిత్రలోనే తొలిసారిగా వన్డే ప్రపంచ కప్ను ముద్దాడటం దేశవ్యాప్తంగా ఉత్సాహాన్ని నింపింది. క్రికెట్ మాత్రమే కాకుండా అథ్లెటిక్స్లో నీరజ్ చోప్రా 90 మీటర్ల మార్కును దాటడం, పారా అథ్లెట్లు రికార్డు స్థాయిలో పతకాలు సాధించటం భారతీయులందరికీ గర్వకారణం. ఇది కేవలం క్రీడా విజయం కాదు, ఒక నవ భారత ఆత్మవిశ్వాసానికి ప్రతీక. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో సైనిక శక్తిని పటిష్టం చేసుకున్నాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాద శిబిరాలపై జరిపిన మెరుపు దాడులు దేశ భద్రత విషయంలో మన రాజీలేని సంకల్పాన్ని ప్రపంచానికి చాటాయి. ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్ వంటి యుద్ధ నౌకలను నౌకాదళంలో చేర్చడం ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతంలో మన ఆధిపత్యాన్ని పెంచుకున్నాం. రక్షణ పరికరాల ఎగుమతుల్లో కూడా భారత్ గణనీయమైన వృద్ధిని నమోదు చేయటం విశేషం. మౌలిక సదుపాయాల కల్పనలో 2025 ఒక విప్లవాత్మక మార్పును చూసింది.
దేశంలోని 22 రాష్ట్రాల్లో 100% రైల్వే విద్యుద్దీకరణ పూర్తి కావడం, వందే భారత్ ఎక్స్ప్రెస్ల విస్తరణతో రవాణా వ్యవస్థ కొత్త రూపును సంతరించుకుంది. దేశవ్యాప్తంగా నిర్మితమైన ఎక్స్ప్రెస్ వేలు, లాజిస్టిక్ పార్కులు సరుకు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించాయి. 2026 నాటికి బుల్లెట్ రైల్ ప్రాజెక్టులోని కీలక దశలు పూర్తి కానుండటం ఆధునిక భారత వేగానికి నిదర్శనం కానుంది. పర్యావరణ పరిరక్షణలో భారత్ గ్లోబల్ లీడర్గా అవతరిస్తోంది. 2025లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ముందంజలో ఉండటమే కాకుండా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగటం, బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీలో సాధించిన పురోగతి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని, పచ్చని ప్రకృతిని అందించే దిశగా వేసిన గొప్ప అడుగులు. అయితే ఈ విజయాల వెనుక కొన్ని వైఫల్యాలు మనల్ని ఆందోళనకు గురిచేశాయి. మణిపూర్ వంటి ప్రాంతాల్లో కొనసాగిన జాతి హింస, రాజకీయ అస్థిరత, అంతర్గత భద్రతపై ప్రశ్నలను రేకెత్తించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో కేవలం ఆర్థిక అభివృద్ధి మాత్రమే సరిపోదు. సామాజిక సామరస్యం, శాంతి భద్రతల పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని ఈ ఘటనలు గుర్తుచేశాయి. జాతుల మధ్య చిచ్చును ఆర్పడంలో ప్రభుత్వం ఇంకా పకడ్బందీగా వ్యవహరించాల్సి ఉంది. ఆర్థిక వృద్ధి ఫలాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆశించిన స్థాయిలో అందలేదనే విమర్శలు 2025లో బలంగా వినిపించాయి. నిరుద్యోగ సమస్య, ముఖ్యంగా విద్యావంతులైన యువతలో ఉపాధిలేమి ప్రధాన సవాలుగా మారింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యుడి వంటింటి బడ్జెట్ను అస్తవ్యస్తం చేసింది. విదేశీ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నా గ్రామీణ స్థాయిలో కొనుగోలు శక్తి తగ్గటం, వ్యవసాయ రంగంలో అనిశ్చితి ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపాయి. పర్యావరణ పరంగా ఎదురైన సవాళ్లు మన నగరాల మనుగడను సవాలు చేశాయి. అకాల వర్షాలు, వరదలు ఢిల్లీ వంటి నగరాల్లో గాలి కాలుష్యం, మౌలిక సదుపాయాల లోపాలను బయటపెట్టాయి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగల నగరాల నిర్మాణం అత్యవసరమని 2025 నేర్పిన పాఠం. అలాగే పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాలు భారత్ విదేశాంగ నీతికి పరీక్షగా నిలిచాయి. భవిష్యత్తు అవగాహన, ముందుచూపు లేకపోతే దేశం సివిల్ వార్ ప్రభావానికి గురికావాల్సొస్తుందని సరిహద్దు దేశాల ఆర్థిక, రాజకీయ స్థితిగతులు ఒక పాఠాన్ని నేర్పించాయి. దేశంలో వచ్చిన విధానపరమైన మార్పులు అంటే వక్ఫ్ బోర్డు సవరణలు లేదా కొత్త కార్మిక చట్టాల వంటి అంశాలపై ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజాస్వామ్యంలో చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కారాలు వెతకటం అనివార్యం. 2025లో జరిగిన ఈ సంఘర్షణలు భారత ప్రజాస్వామ్యం మరింత పరిపక్వత సాధించాల్సిన అవసరాన్ని గుర్తుచేశాయి. ప్రభుత్వం ప్రజల మధ్య విశ్వాసాన్ని పెంచేలా పారదర్శకమైన నిర్ణయాలు తీసుకోవడం రానున్న కాలంలో కీలకం. ఇప్పుడు మనం 2026 నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. గడిచిన ఏడాది నేర్పిన పాఠాలను అనుభవాలుగా మార్చుకొని వైఫల్యాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాల్సిన సమయం ఇది. 2026 భారత్ ఎదుట అనేక కొత్త అవకాశాలను ఉంచబోతోంది. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ ఎగుమతులు, సెమీకండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి, డిజిటల్ ఇండియాను మారుమూల గ్రామాల వరకు నాణ్యతతో చేర్చడం మన ముందున్న ప్రాథమిక లక్ష్యాలు కావాలి. అయితే ఆ దిశగా భారత్ విజయాలు సాధిస్తుందని సాంకేతిక నిపుణులు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే మన దేశం కేవలం జనాభా పరంగానే కాదు, ఆలోచనల పరంగా కూడా ప్రపంచాన్ని నడిపించగలదు. 2025లో సాధించిన ప్రతి విజయం మన ఆశయాలకు ఇంధనం కావాలి. ఎదురైన ప్రతి వైఫల్యం మన సంకల్పాన్ని మరింత దృఢం చేయాలి. సామాజిక అసమానతలను తొలగించి మహిళా సాధికారతను ఆచరణలో చూపిస్తూ యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధిని అందించటమే అసలైన దేశాభివృద్ధి. సబ్కా సాత్, సబ్కా వికాస్ స్ఫూర్తితో 2026లో భారత్ ఒక ఉన్నతమైన, శక్తివంతమైన దేశంగా వెలుగులీనాలని ఆశిద్దాం.